ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఇండియా ఆస్ట్రేలియా మధ్యన అయితే ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది పర్త్లో. సో ఇండియా టాస్ గెలిచింది. న్యూజిలాండ్ టెస్ట్ తర్వాత కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. రోహిత్ శర్మకి కొడుకు పుట్టడం వల్ల అన్అవైలబిలిటీలో ఉన్నాడు. సో కేఎల్ రాహుల్ ఓపెన్ చేశాడు. తర్వాత ధ్రువ్ జురెల్ని తీసుకున్నాడు. మన ఇండియా ఈ గేమ్లో కొన్ని మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి కాబట్టి ధ్రువ్ జురెల్ని కన్సిడర్ చేశారు. వాషింగ్టన్ సుందర్ ఓవర్ జడేజా అండ్ అశ్విన్ అదొకటి సర్ప్రైజ్. బట్ ఎస్, రీసెంట్ ఫామ్ బట్టి సుందర్ని తీసుకున్నట్టున్నారు. అయితే అనుకున్నదే జరిగింది. ఏముంది, 150 రన్స్కి ఇండియా ఆల్అవుట్. అందులో టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయింది. కోహ్లీ మీద ప్రెషర్ ఉంది. సో ఈ సిరీస్లో పర్ఫామ్ చేయకపోతే నెక్స్ట్ కన్సిడర్ చేయడం కష్టం. సో చూడాలి. సో 150 ఆల్అవుట్ అంటే చాలా తక్కువ. అందులో ఫస్ట్ సెషన్ అయిపోయాక పిచ్ కొంచెం ఫ్లాట్ అవుతుందంట పర్త్లో. సో ఆస్ట్రేలియాకి ఫేవర్. ఇప్పుడు ఈ సెషన్ అంతా మొత్తం బాగా ఆడారు అంటే వాళ్ళు మంచి లీడ్లోకి వెళ్ళిపోతారు. చూడాలి. ఇండియన్ బౌలర్స్ కట్టేజ్ చేద్దాం అనుకున్నాము. బౌలింగ్లో పెద్ద చేంజ్ ఏం లేదు. హర్షిత్ రాణా వచ్చాడు ఒకడు. తన పేరేంటి, బెంగళూరుకి ఆడతాడు. తను సరిగా మొన్న వేయలేదు కాబట్టి ఆకాశ్దీప్ తను సరిగా వేయలేదు. సో హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇచ్చారు. చూద్దాం ఏమవుతుందో. హోప్ఫుల్లీ వాళ్ళు 130కి ఆల్అవుట్ అయితే బాగుంటుంది. బట్ అనుకుంటున్నాను ఆస్ట్రేలియా ఫేవరెట్స్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ పర్ టెస్ట్. బాయ్.